మీకు శివాజీ మహారాజ్ లాంటి సనాతన ధర్మ రక్షకుడైన హరిహర వీరమల గురించి తెలుసా? శ్రీకృష్ణ దేవరాయ గురించి అందరికి తెలుసు, కానీ వాళ్ళ తాత హరిహర వీరమల గురించి ఎవరికైనా తెలుసా? ఈ వీడియోలో అసలు ఎవరి హరిహర వీరమల్లు, ఆయన ఢిల్లీ సుల్తాన్ అయిన తుగ్లక్ మహారాజుని ఎదిరించి విజయనగర సామ్రాజ్యాన్ని ఎలా స్థాపించాడు, విజయనగర సామ్రాజ్యాన్ని వరల్డ్ మోస్ట్ రిచెస్ట్ కింగ్డమ్ గా ఎలా రూపుదిద్దాడు, వజ్రాల్ని రాసులు పోసి అమ్మేలాగా ఎలా చేశాడో ఈ వీడియోలో తెలుసుకుందాం. రాయలవారి కాలంలో రత్నాలు వజ్రాలు రాసులుగా పోసి అమ్మేవారని మనం చదువుకోలేదు. వీడియోలోకి వెళ్లే ముందు ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ గా ఇంట్రెస్టింగ్ గా ఉంటది, సో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేసి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్తే, హరిహర వీరమల గురించి తెలుసుకోవాలనుకుంటే మనం 900 సంవత్సరాల వెనక్కి వెళ్ళాలి. 11వ శతాబ్దంలో మొఘళ్లు దండయాత్ర చేసుకుంటూ భారతదేశానికి వచ్చి ఉత్తర భారతదేశాన్ని మొత్తం ఆక్రమించుకొని హిందువుల్ని చిత్రహింసలు పెట్టి ఇస్లాంలోకి మార్చారు. హిందూ టెంపుల్స్ అన్నింటినీ కూల్చేశారు. ఇలా హిందువుల్ని పలు రకాలుగా చిత్రహింసలు పెట్టేవారు. అప్పుడు దక్షిణ భారతదేశం హిందూ రాజులైన కాకతీయులు శాతవాహనుల పరిపాలనలో హ్యాపీగా ఉండేది. అప్పుడు మొఘల్ రాజు అయిన తుగ్లక్ సుల్తాన్ యొక్క కన్ను దక్షిణ భారతదేశం పైన పడింది. హరిహర వీరమల్లు అలియాస్ హరిహర రాయ తన తమ్ముడు బుక్కారాయ ప్రతాపరుద్రుడి దగ్గర ఘోషాధికారులుగా ఉండేవారు. ఈ ప్రతాపరుద్రుడు ఎవరు అంటే, కాకతీయ రాణి అయిన రుద్రమదేవి కొడుకే ఈ ప్రతాపరుద్రుడు. తుగ్లక్ కి ప్రతాపరుద్రుడికి జరిగిన యుద్ధంలో ప్రతాపరుద్రుడు మోసం చేయడం వల్ల ఓడిపోయాడు. ఆ తర్వాత కాకతీయ సామ్రాజ్యాన్ని మొఘల్ రాజులు ఆక్రమించుకున్నారు. హరిహర రాయ బుక్కారాయ కాకతీయ సామ్రాజ్యాన్ని వదిలి కంపిలికి పోయి అనిగొంది సంస్థానంలో స్థిరపడ్డారు. కానీ 1326లో కంపిలిని కూడా తుగ్లక్ సుల్తాన్ జయిస్తాడు. హరిహర రాయని బుక్కారాయని బంధించి ఢిల్లీకి తీసుకుపోతున్నప్పుడు పెద్ద తుఫాన్ వచ్చి సైన్యం మొత్తం చెదిరిపోతుంది. హరిహర రాయకి బుక్కారాయకి పారిపోయే ఛాన్స్ ఉన్నా పారిపోకుండా అక్కడే ఉంటారు. వాళ్ళ విశ్వాసం చూసిన తుగ్లక్ సుల్తాన్ ఢిల్లీ దర్బార్లో మంచి స్థాయిలో ఉన్న ఉద్యోగం ఇచ్చి తన దగ్గరే పెట్టుకుంటాడు. ఆ తర్వాత హరిహర రాయని బుక్కారాయని ఇష్టం లేకపోయినా హింస పెట్టి హిందూ మతం నుండి ఇస్లాం మతంలోకి మార్చేస్తాడు ఢిల్లీ సుల్తాన్ తుగ్లక్. కొన్ని రోజులకి కంపిలి రాజ్యంలో మాలిక్ నయూబ్ పరిపాలన పైన ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది. విప్లవం ఉప్పొంగుతుంది. అది గమనించిన తుగ్లక్ మహారాజ్ ఇలాగే కొనసాగితే కంపిలి రాజ్యం మన చేయి నుండి జారిపోతుందని గ్రహించి అక్కడి విషయాలు బాగా తెలిసిన హరిహర రాయని బుక్కారాయని కంపిలి రాజ్యానికి పంపించి అన్ని సమస్యల్ని పరిష్కరించమంటాడు. హరిహర రాయ ఈ సమయం కోసమే ఇన్ని రోజులు వెయిట్ చేశాడు. ఫస్ట్ కంపిలి రాజ్యంలో ఉన్న సమస్యలన్నింటినీ పరిష్కరించి ఆ తర్వాత కంపిలి రాజ్యాన్ని స్వతంత్ర రాజ్యంగా ప్రకటించాడు. ఇది తెలిసిన తుగ్లక్ సుల్తాన్ యొక్క మైండ్ బ్లాక్ అయిపోయింది. కంపిలి రాజ్యాన్ని ఎలాగైనా తిరిగి దక్కించుకోవాలని 1000 మంది సైన్యంతో కంపిలి రాజ్యం పైకి యుద్ధానికి వస్తాడు. హరిహర రాయ చాలా తక్కువ మంది సైన్యంతోనే తుగ్లక్ సుల్తాన్ యొక్క సైన్యాన్ని కంపిలి రాజ్యం సరిహద్దుల నుండే తిప్పికొట్టాడు. తుగ్లక్ మొదటిసారి ఓటమితో వెనుదిరిగాడు. అప్పటి నుండి హరిహర రాయని హరిహర వీరమల్లు అని పిలవడం స్టార్ట్ చేశారు. ఆ తర్వాత విద్యారణ్య స్వామి ప్రభావం వల్ల మళ్ళీ హిందూ మతంలోకి వచ్చాడు హరిహర రాయ బుక్కారాయ. 1336లో కంప్లీట్ గా మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించి విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించాడు. అయితే మొఘల్ సైన్యం నుండి రాజ్యాన్ని కాపాడుకోవడానికి అనిగొందు కోట అంత సేఫ్ కాదు అని గ్రహించి తుంగభద్ర నది దగ్గర విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించాడు హరిహర వీరమల్లు. ఆ తర్వాత హరిహర వీరమల్లు మొఘల్ పాలనలో ఉన్న తుంగభద్ర నది లోయ ప్రాంతం, కొంకణ్ తీరం, మలబార్ తీరాన్ని ఆక్రమించుకొని దక్షిణ భారతదేశంలోనే పెద్ద ధనిక రాజ్యంగా విజయనగర సామ్రాజ్యాన్ని మార్చాడు హరిహర వీరమల్లు. హరిహర వీరమల్లు పరిపాలనలో విజయనగర సామ్రాజ్యాన్ని శత్రువులు జయించడానికి వీలు లేకుండా చేశాడు. పెద్ద పెద్ద కోట గోడలు కట్టాడు. అధిక సంఖ్యలో సైన్యాన్ని రెడీ చేశాడు. అసలు విజయనగర సామ్రాజ్యం అంటేనే మొఘళ్ళకి చుక్కలు కనిపించేవి. అప్పట్లో వేరే రాజ్యాలతో వ్యాపారం చేయడానికి పోట్లను కట్టి వ్యాపారం చేసి దేశంలోనే ధనిక రాజ్యంగా విజయనగర సామ్రాజ్యాన్ని తీర్చిదిద్దాడు హరిహర వీరమల్లు. ఆయన పాలనలో వజ్రాలు రాసులు పోసి అమ్మేవాళ్ళంట. అలా ప్రతాపరుద్రుడి దగ్గర సామాన్య ఉద్యోగం నుండి దేశంలోనే పవర్ఫుల్ సామ్రాజ్యాన్ని పాలించే రాజుగా ఎదిగాడు హరిహర వీరమల్లు. ఆయన పైన వస్తున్న మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో దట్స్ ద వీడియో గైస్. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? హరిహర వీరమల్లు రియల్ స్టోరీ మీకు ఎలా అనిపించింది? కామెంట్ చెప్పండి. ఈ వీడియో నచ్చితే ఈ వీడియో ఒక లైక్ చేసి ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందరికి టాటా, బై బై, సెలవు.